బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తుంది. తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా జలదృశ్యం వేదికగా ఆవిర్భవించిన గులాబీ జెండా నేడు రజతోత్సవ వసంతంలోకి అడుగుపెట్టింది. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ పార్టీగా, ఆపై దశాబ్ద కాలం పాటు పాలక పక్షంగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన భారత రాష్ట్ర సమితి నేడు సిల్వర్ జూబ్లీ వేడుకల్ని జరుపుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నియోజకవర్గ కేంద్రాల్లో గులాబీ జెండాలు ఎగురవేయనున్నారు. అయితే ఈసారి వేడుకల్లో ప్రధాన ఘట్టం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీ అత్యంత కీలకం కాబోతోంది. ఓవైపు మారుతున్న రాజకీయ పరిణామాలు పార్టీని క్షేత్రస్థాయిలో తిరిగి ఎలా పుంజుకునేలా చేయాలి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశాలపై గులాబీ బాస్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు ఇబ్బంది పడకూడదన్న కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం కార్యవర్గ సమావేశానికే పరిమితం చేశారు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి స్థానికంగానే వేడుకలు జరపాలని సూచించారు. తెలంగాణ భవన్కు కేవలం ఆహ్వానమున్న నాయకులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎలాంటి ప్రిపరేషన్ చేస్తున్నారు? తెలంగాణ భవన్ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్? అలాగే మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఒక భేటీ జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శాలిని, మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంచరించుకుంది. మరి సేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. సో పార్టీ జెండా, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా కూడా ఆవిష్కరించబోతున్నారు. సో మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. కిషోర్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. సో కేసీఆర్ గారు ఏ టైంకి వస్తారు? ఈరోజు ఎటువంటి సంబంధించి చర్చ జరగబోతుంది? కేటీఆర్ గారు ఏ టైంకి వస్తారు? జెండా ఆవిష్కరణ ఎప్పుడు ఉండబోతుంది ఏంటి? ముందుగా తెలంగాణ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు ముగిసి 26వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవాల ముగింపు సమావేశాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యవర్గ సమావేశంతో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి మా పార్టీ అధినేత కేసీఆర్ గారు 2 గంటలకు రాబోతున్నారు. వారు ఈరోజు మనం ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, అభివృద్ధి అయిపోయిన తర్వాత అనుకోకుండా ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి కళ్ళబొల్లే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా రాష్ట్రం విధ్వంసానికి గురవుతుంది, ఏ విధంగా అన్యాయానికి గురవుతుంది, మళ్ళీ ఏ విధంగా వెనుకబడిపోతుంది. అంతకుముందుకు 10 సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈరోజు మొత్తము అన్నిట్లలో వెనుకబడిపోయి మరీ మళ్ళీ తిరోగమన చేస్తుంది. కాబట్టి తిరిగి తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అనే విధంగా తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారు. మళ్ళీ సారే రావాలి, బీఆర్ఎస్ సర్కారే కావాలనే ఒక ఉద్దేశంతో ప్రజల నుండి చైతన్యం వచ్చింది. దానికి అనుగుణంగా ప్రజల పక్షాన మనం ఉంటూ ప్రతిపక్షంగా ఏ విధంగా కొట్లాడాలి, మిగిలిన 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను నెరవేర్చడం కోసం ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ప్రజల పక్షాన ఏ విధంగా కొట్లాడాలి, వారికి ఏ విధంగా అండదండగా ఉండాలనేది చేస్తారు. అదేవిధంగా
పార్టీ నిర్మాణం కావచ్చు, పార్టీ కమిటీలు కావచ్చు, తర్వాత ప్రజల పక్షాన మనం ఏ విధంగా ఉండాలని కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు ఈరోజు కార్యవర్గంలో. వారి ఆలోచన ప్రకారం, వారి సూచనల ప్రకారం మీ అందరం కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు గారి నాయకత్వంలో మీ అందరం కూడా 2.5 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా పనిచేసి మళ్ళీ బీఆర్ఎస్ సర్కార్ను తీసుకొచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. సార్ చూస్తున్నాం కదా, మధ్యాహ్నం 2 గంటలకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కి రాబోతున్నారు. అనేక అంశాలపైన చర్చ చేయనున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో మరి కొందరు ఉన్నారు, సో మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడేందుకు మాజీ కార్పొరేషన్ చైర్మన్ దుద్దిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి 25 ఏళ్ళ పార్టీ ఆవిర్భావం, అంటే పార్టీకి సంబంధించిన 25 ఏళ్ళు పూర్తి చేసుకుని 26 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. సో ఇంకా నుంచి ఎటువంటి కార్యక్రమాలు పార్టీ చేయబోతుంది? మీ అధినేత కేసీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తారు? ఎటువంటి అంశాలకు సంబంధించి మీకు దిశానిర్దేశం చేయబోతున్నారు? 26 ఏళ్ల వసంతంలోకి అడుగుపెడుతున్న బీఆర్ఎస్ పార్టీ అనేక మంది యువ నాయకుల్ని, అనేక మంది కొత్త తరం నాయకత్వానికి స్ఫూర్తిగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఎందుకంటే 1983లో ఎన్టీఆర్ గారు ఏ విధంగానైతే కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చారో, ఆ తర్వాత 30 ఏళ్ళ తర్వాతకి 2014లో కేసీఆర్ గారితో కొత్త నాయకత్వం వచ్చింది. ఇది వాస్తవం, ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కేసీఆర్ గారు మాత్రమే కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారు. చూడండి, వాసుదేవ్ రెడ్డి గారు, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, బాలకసుమన్ గారు, గాదర్ కిషోర్ గారు, అనేక మంది కొత్త నాయకత్వాన్ని ఇచ్చింది ఎవరు? ఈ రాష్ట్రంలో కొత్త నాయకత్వానికి ఎవరైనా పునాది వేసిర్రా? ఆ రోజు ఎన్టీఆర్, నేడు కేసీఆర్. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం ఇది. కాబట్టి 26వ వసంతంలోకి అడుగుపెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రేపు ప్రజలకు ఎటువంటి గొంతు కాబోతా ఉంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్నటువంటి నియంతృత్వ, అరాచక, ఇసునూరు దేశముఖూరు రామచంద్రారెడ్డి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు ఏ విధంగా పార్టీ శ్రేణులు కొట్లాడాలనో దిశానిర్దేశం చేయడం కోసం ఇలా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఇలా జగిత్యాల జైత్రయాత్ర సందర్భంగా అయితే సభ జరిగిందో జగిత్యాలలో, ఆ గర్జన, కేసీఆర్ గారి గర్జన చూశారు ప్రజలు. అంటే ఒక లీడర్ ఏ విధంగా మాట్లాడాలి అంటే, ఒక పద్యం గుర్తొచ్చింది, వేమన శతకం. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు సల్లగాను, కంచు మోగినట్టు కనకమ్ము మోగున విశ్వదాభిరామ ఇనురవేమ. ఈ వేమన శతకాన్ని ఒక్కటి వేస్తే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పోలిక మనం చెప్పవచ్చు ఇక. కాబట్టి అల్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని రకాల బాధలు ఉన్నప్పుడుగా ఏమంటారు కదా, అనువు కానీ చోట అధికులమన రాదు, కొంచెముండు టేల కొదవ కాదు, కొండ పెద్దదై చిన్న అద్దమంది ఉండదా విశ్వదాభిరామ ఇనురవేమ. అంటే ఒక కొండ లెక్క, ఒక శిఖరం లెక్క ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల అనరాని మాటలు మాట్లాడినా, అంటే ఇవాళ తొక్కుతామని, సంపుతామని, పండబెట్టి పొట్టబేగులు మెడగేసుకుంటామని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, ఒక శిఖరం లెక్క తన యొక్క బాధనని కూడా గుండెల్లో పెట్టుకొని, తెలంగాణ ప్రజల బాధల్ని గుండెల్లో పెట్టుకొని ఉన్నటువంటి కేసీఆర్ గారిని చూస్తూ ఉన్నాం మేమందరం కూడా. డెఫినెట్గా 26 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం తెలుగు రాజకీయాల్లో, భారతదేశ రాజకీయాల్లో ఒక దిక్సూచి కాబోతా ఉంది. రేపు ఒక మోడరేట్ లీడర్గా కేసీఆర్ గారు భారతదేశ రాజకీయాల్లో ఉండబోతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. 26వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. కానీ ఈ మధ్యకాలంలో చూసాం, సీఎం గారు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీని సమాధి చేస్తా, సమాధి పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా మీ పార్టీ పైన చేశారు. ఏం చెప్పండి? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మరి ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్న సందర్భం. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా ఎప్పుడు పడితే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఏనాడు దాన్ని నెరవేర్చే దిశగా మాట్లాడిన సందర్భం ఉండదు. ఇలా మీకు గోరి కడతాం, గోరి కట్టిన మీద మీకు జెండా పాతామని చెప్పి వారు మాట్లాడే తీరును నిజంగా తెలంగాణ సమాజం ఈసడించుకుంటా ఉన్నది. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇవాళ ఎప్పుడు కేసీఆర్ గారు చావు కోరుకునే వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు. అనేక సందర్భాల్లో మాట్లాడిండు కదా, అనేక సందర్భాల్లో మా పార్టీ నాయకత్వాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిండు కదా. లాగులో తొండలేసి కొడతాం, కండ్ల గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటాం అని ఈ విధంగా మాట్లాడే అసహించుకునే భాషను మాట్లాడే నాయకుడు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారి ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి మీద అబండాలు వేయాలని చేసినా, లేకపోతే కేసీఆర్ గారిని నీ పార్టీ రాజకీయ సమ్మతి అవుతుంది, నువ్వు రాజకీయ సమ్మతి అని చెప్పినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అనేక సందర్భాల్లో కేసీఆర్ అంటే ఒక తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ అంటే ఒక 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి. సో వారు చేసిన అభివృద్ధి అలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా. కాబట్టి మీరు ఎన్ని అవాకులు చెవాకులు పేలినా బీఆర్ఎస్ పార్టీ పైన అది మాకు ఆశీస్సులుగానే మేము భావిస్తాం.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి శ్రీరామ రక్ష ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి అనేక సందర్భాల్లో రుజువు చేసిన సందర్భం ఉన్నది. భవిష్యత్తులో కూడా ఇలా సమాజం అంతా ఒకటైతే ఉన్నది. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ అరాచకాలను చూసి ప్రజలు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. అయ్యా ఎప్పుడు పోతుంది ఈ పీడ, ఎప్పుడు విడుదలవుతాడు ఈ రేవంత్ రెడ్డి అనే నాయకుడు, ఎప్పుడు పోతాడు అని చెప్పి, ఈ దరిద్ర నాయకత్వం ఎప్పుడు పోతుంది అని చెప్పి భావిస్తున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అందుకనే ప్రజానీకం అనుకుంటా ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని చెప్పి ప్రజల గుండెల నుంచి వస్తున్న నినాదం ఇది. తప్పకుండా ఈ 26వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కూడా మా నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఎట్లాంటి కార్యాచరణ తీసుకోవాలి, దానిలో భాగంగా ఇవాళ కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు, తెలంగాణ లేకుంటే కేసీఆర్ లేడు. అనేక సందర్భాలు మీరు చెప్పినాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టే, కేసీఆర్ ఉన్నాడు కాబట్టే ఇలా తెలంగాణ బ్రహ్మాండంగా సస్యశ్యామలమైన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణను అందరికంటే ఎక్కువ కాపాడుకోవాల్సిన బాధ్యత మా గులాబీ సైన్యం మీద ఉన్నది. ఆ దిశగా ఇలా గులాబీ సైన్యానికి ఒక పిలిపియవుతా ఉన్నాడు మా నాయకుడు కేసీఆర్ గారు. తప్పకుండా మా పార్టీ నిర్మాణం పైన కూడా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ స్టేట్ కార్యవర్గ సమావేశంలో అట్లాంటి అన్ని కార్యక్రమాలను ఇలా మా నాయకుడు మాకు చెప్పబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా తెలంగాణ సమాజం కూడా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రావాలి, కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి గారు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా అనేక అంశాలపైన ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ గారు మాతో చర్చిస్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో చాలా కీలకమైనటువంటి సమావేశం కాబోతుంది. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకోబోతున్నారు. ఇక్కడ నుంచి పార్టీ ఏ విధంగా బలోపేతం సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా మాకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. గెల్లి శ్రీనివాస్ యాదవ్తో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, 25 వసంతాలు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. చాలామంది ఎదురు చూస్తున్నారు. విద్యార్థికి సంబంధించినటువంటి కమిటీలు కానీ, అదేవిధంగా మహిళల కమిటీలు కానీ, పార్టీ కమిటీలు కానీ, అవన్నీ కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఎప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారు, ఏ అంశాలపైన మీకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? 2 గంటలకు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పార్టీ ఉద్యమ నిర్మాణం చేపట్టిన కాబట్టి తెలంగాణలో సీమాంధ్ర ప్రాంతం నుంచి ఇలా విముక్తి జరిగి ఒక స్వేచ్ఛ వాతావరణంలో ప్రజలు ఎంటర్ అయ్యి 26 ఏళ్ళుగా వాళ్ళు కొనసాగుతున్నట్టు వాళ్ళందరూ గారు భావిస్తుంటే గ్రామాలు వాళ్ళ గులాబీ జెండాలు వాళ్ళ ఒక దేశభక్తిని టీఆర్ఎస్ పార్టీ పట్ల టీచర్ గారు పట్ల మన కార్యకర్తలు తెలంగాణ వాళ్ళ వివేకని తెలంగాణ ఉద్యమం నిధులు నియామకాల కోసం ఆరోగ్యం టీచర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో నియామకాల మీద రైట్, థ్యాంక్ యూ సైదులు.